నేనెప్పుడూ లేట్ కాదు, నేను ఆన్ టైం అంటూ పుష్ప వాల్ ఫార్ ఈవెంట్లో ఓపెన్ గా అన్ని విషయాలు మాట్లాడేశారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా గ్లామర్ లవర్స్ కి మాత్రం ఆ ఒక్క విషయం చాలా బాగా నచ్చింది. దేవి హిట్ లిస్ట్ లో శ్రీలీల ప్లేస్ సేఫ్ అంటూ ఖుషి అవుతున్నారు. ఇంతకీ హిట్ లిస్ట్ కహాని ఏంటో అర్థమైందిగా. అందమైన తారలందరూ ఫస్ట్ టైం చేసే స్పెషల్ సాంగ్ డిఎస్పి మ్యూజిక్ అంటే ఇంకా అందుకే తమ్ముడు ఇందాక నన్ను మనకు చెందాల్సి మనం అడిగి తీసుకోవాలి, లేదా చాలా మంది ఇవ్వట్లా ఈ మధ్య. ఓకేనా? అంటే అది సమంత కానివ్వండి, అంటావా మమ్మ అని, కాజల్ గారు కానివ్వండి, నేను పక్కా లోకల్, పూజా హెగ్డే కానివ్వండి, జిల్ 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 జిగేలు రాణి, అలా చాలామంది. అలాగే ఇప్పుడు శ్రీలీల గారు కూడా కిస్ 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 కిసిక్క కిస్సా కిస్సా కిస్ కిసిక్క. విన్నారుగా అది సంగతి. దేవిశ్రీ బీట్ లోనే స్పెషల్ సాంగ్ల కేటగిరీలో ఫస్ట్ స్టెప్ వేశారు శ్రీలీల. కసిక్ సాంగ్ లో బన్నీ ఎనర్జీకి ధీటుగా స్టెప్పులేసి పర్ఫెక్ట్ సెలక్షన్ అనిపించుకున్నారు ఈ బ్యూటీ. సంక్రాంతి తర్వాత తనను మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు శ్రీలీల. ఇప్పుడు శ్రీలీల మాత్రమే కాదు, గతంలో సమంత స్పెషల్ గా స్టెప్పులేసిన ఊ అంటావా సాంగ్ కి కూడా మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీనే. పుష్ప రిలీజ్ టైంలో ఊ అంటావా సాంగ్ తెచ్చిన ఊపు గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలా ఏంటి? అలా సమంత స్పెషల్ సాంగ్ ఎంట్రీకి తన ట్యూన్ తో ఫస్ట్ ఊ అన్నది కూడా దేవిశ్రీనే. రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో జిగేలు రాణిగా కేక పుట్టించారు పూజా హెగ్డే. సుక్కు దేవిశ్రీ కాంబోలో వచ్చే స్పెషల్ సాంగ్ కి పూజ యాడ్ కావడం అప్పట్లో పెద్ద సెన్సేషన్. అలా పూజా స్పెషల్ ఎంట్రీ కూడా తన ట్యూన్ తోనే ఓపెన్ గా అనౌన్స్ చేశారు దేవిశ్రీ. వీళ్లే కాదు, వీళ్ళందరికన్నా ముందే కాజల్ తో పక్కా లోకల్ అనిపించారు డిఎస్పీ. హీరోయిన్ల స్పెషల్ అపీరెన్స్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నా దేవిశ్రీ ప్రసాద్ మెన్షన్ చేసే వరకు ఈ యాంగిల్ ఆలోచించలేకపోయామే అన్న డిస్కషన్ మొదలైంది నెట్టింట.